ప్రెస్ కాన్ఫరెన్స్కు ఇచ్చేసిన పాత్రికేయులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు నిన్న ఒక సభలో మంత్రి గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని ఉద్దేశించి ప్రసంగించిన తీరు మీరు అందరూ కూడా చూశారు. ఏకవచనంతో మరి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఆయన ఉనికిని కాపాడుకోవటం కొరకు యువతల పార్టీల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. ఆయన చెప్తాను, తుమ్మల గారు అరాచకాలు చేస్తున్నారు, మరి అదేవిధంగా దోపిడీ చేస్తున్నారు. నన్ను కాసిం రజ్వీ అన్నారు, కాదు మీరే కాసిం రజ్వీ అని అంటారు. అసలు మీరు పువ్వాడ అజయ్ కుమార్ గారే బ్రాండ్ అంబాసిడర్. అరాచకాలకి, దోపిడీకి, బెదిరింపులకి పువ్వాడ అజయ్ కుమార్ గారే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పవచ్చు. అది మేము కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మూలకు పోయినా కూడా, ఏ డివిజన్కి పోయినా కూడా ప్రతి ఒక్క సామాన్యులు, అంటే పార్టీలో పనిచేసేవాళ్ళు, పార్టీలో ఉన్న వ్యక్తులు, నాయకులు కాదు, సామాన్య ప్రజలు కూడా వాళ్ళు కష్టంతో కొనుక్కున్న ప్లాట్లు కూడా మిగల్చలేము. మీరు మళ్ళీ పైకి తుమ్మల గారి గురించి చెప్తాను. 40 సంవత్సరాల్లో ఆయన ఈ ఒక్క అసెంబ్లీలో కాదు, సత్తుపల్లిలో పోటీ చేశారు, పాలేరులో పోటీ చేశారు, ఖమ్మంలో కూడా చేశారు, గతంలో కూడా చేశారు. కానీ మీ మీద వచ్చినన్ని ఆరోపణలు, మీ మీద వచ్చినన్ని వ్యతిరేకత ఎక్కడ ఏ నియోజకవర్గంలో తుమ్మల గారి మీద రాలేదు. అది మీకు కూడా తెలుసు. ఇది కేవలం మీ ఉనికి కోసం తుమ్మల గారి మీద బురద జల్లే కార్యక్రమం. మీరు ఉన్నప్పుడే కదా రఘునాథపాలెం దగ్గర గుట్టలన్నీ మాయమైంది, మట్టి గుట్టలు. అది కాదా, అబద్ధం నిజం. అది ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరులందరికీ తెలుసు. మరి అదేవిధంగా మీరు హన్సా పవర్ లిమిటెడ్ పెట్టి మొత్తం కాంట్రాక్టులన్నీ మీరే చేసి మరి మీరు సంపాదించుకొని దోపిడీ చేసింది మీరు కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మీ అరాచకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. పెద్ద మనుషులు ఎవరైనా రోడ్డు మీద మాట్లాడినా కూడా మీ గురించి కేవలం నలుగురు కూర్చొని చిట్ చాట్ చేసుకుంటూ మాట్లాడుకున్నాయి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులతోని స్టేషన్లు పిలిచి మీరు బెదిరించింది మీరు కాదా? అందుకే కాదు ప్రజలు మరి తుమ్మల గారికి పట్టం కట్టి మీరు అభివృద్ధి చేసి మీరు మొత్తం ప్రజలకి న్యాయం చేసి ఉంటే ఆ రోజు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఏ విధంగా ఉన్నట్టు శుద్ధపూస ముచ్చట్లు చెప్తాను ఇప్పుడు వేదిక మీద. కానీ అవన్నీ మీరు చేసి ఉండకపోతే మీరు చెప్తే ప్రజలు నమ్ముతారా? ఎలక్షన్ల ముందర మేము చెప్పినామని అంటారు, మేము చెప్తే ప్రజలు నమ్ముతారా? అప్పుడు మీరు అవన్నీ చేశారు కాబట్టి ప్రజలు నమ్మిండ్రు. తుమ్మల గారికి 50,000 మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించి మళ్ళీ ఈరోజు మీరు ఏ మొహం వేసుకొని మీరు వచ్చి, అంటే కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి అనాలా, అంటే మేము ఒకటి ఏదో అంటే మీరు కొద్దిగా లైట్లో ఉండాలనే ఉద్దేశంతో అంటాం తప్పితే ఈరోజు అభివృద్ధి ఎవరు చేస్తాను అనేది ప్రజలందరికీ తెలుసు. మీకు మొన్న రీసెంట్ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీకు మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ లెక్కలతో సహా 3,000 చిల్లర కోట్ల రూపాయలు, 3,030 కూడా 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మీకు లెక్కలతో సహా మొత్తం ఆ రోజు మురళీ గారు కూడా చెప్పి వినిపించడం జరిగింది. మరి మీకు కూడా లెక్కలతో సహా కాగితాలు కూడా ఇచ్చినాం. ఇందులో ఏమైనా తేడా ఉందా? మీరు చెప్పండి, అసలు మేము చేసిన అరాచకం ఏందో.